యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్తున్నారు. మీరు అందరూ బాగుంటారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. బలహీనతలు ఉన్న వారి కొరకు, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడే మిమ్మల్ని తాకుతున్నాయి, గొప్ప కార్యాలకు మేము నడిపిస్తాయి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు. ప్రతి ఆదివారం మీరందరూ రండి, కుటుంబాలుగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చెయ్యువాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. దేని బిడ్డలారా, ఈ రోజు గుండె చెదిరిపోవటం అంటే నీకున్న పరిస్థితులు, నీకున్న కష్టాలు, నీకున్న వేదన, దుఃఖం, ఆలోచన నీ పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి వివాహాల కొరకు, వారి ఇళ్ల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, నీ ఆలోచన ద్వారాగా నీ గుండె బర్రెవెక్కిపోయి, నీ గుండె బ్రద్దలైపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎలాంటి డిస్టర్బెన్స్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టం, భయపడొద్దు. నీ గుండెను దేవుడు బాగు చేయబోతున్నాడు. అంటే ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఏదో మిరాకిల్ నీ జీవితంలో జరగబోతుంది. ఏదో ఒక ఆశ్చర్యకార్యం నీ బ్రతుకులో జరగబోతుంది. పిల్లలు లేక అందరూ అన్న మాటలకు నీ గుండె ఏమో చెదిరిపోయిందేమో, పాడైపోయిందేమో, నీ గర్భాన్ని తెరబోతున్నాడు. అలాగా నీ గుండెని బాగు చేయబోతున్నాడు. ఒక అప్పులు, రుణాలు, బాకీలు అయిపోయి నువ్వు తీర్చలే, నీ పని అయిపోయిందని అందరూ అంటుంటే గుండె చెదిరిపోయిందేమో, నీ బాకీలు కొట్టివైపోతున్నాడు. నీ రుణాల నుంచి నీ విడుదల చేయబోతున్నాడు. ఆ రీతిలో నీ గుండెని బాగు చేయబోతున్నాడు. నీకున్న రోగము తగ్గదని, నీకున్న బలహీనత ఎందుకు నా జీవితంలోకి వచ్చిందని, ఏంటి నా జీవితం అయిపోయిందని, నా బ్రతిక అయిపోయిందని అందరూ అంటుంటే ఒకవేళ గుండె చెదిరిపోయిందేమో, నీ గుండెను నిన్ను బాగు చేసి నీ గుండెని బాగు చేయబోతున్నాడు. ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి కలవరంలో ఉన్నావు, కష్టాలు, నిందలు, అవమానాలు, నీ భర్త మారలేదు, నీ పిల్లలు మాట వినట్లేదు, వారికి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, గలిబిలి భయపడొద్దు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఈరోజు ఏ అద్భుతం చేస్తే నువ్వు సంతోషపడతావో, ఏ కార్యం చేస్తే నీ గుండె స్థిరపరచబడతాదో, నీ చెదిరిపోయిన గుండె బాగుపడతాదో ఆయనకు తెలుసు. ఆ అద్భుతం నీ పట్ల జరిగించి గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న చాలా మంది కుటుంబాలు కన్నీటిలో ఉన్నాయి, వేదనలో ఉన్నాయి, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితిలో గుండె చెదిరిపోయి ఉన్నారు. మీరు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను బాగు చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల్ల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అన్నావు. వెంకటేశ్వరులు హార్ట్ అటాక్తో బాధపడతాం, ప్రభుని స్వస్థపరుస్తున్నాడు. పగిలిపోయిన నీ గుండెను దేవుడు బాగు చేస్తున్నాడు. యేసు నామములో బాబురావు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు. నీ తలలో ఉన్న గడ్డలు కరిగిపోతున్న యేసు నామములో సంపూర్ణ విడుదల. లావణ్య, దేవుడు ఇప్పుడే నేను తాకుతున్నాడు. నీ జీవితంలో బలమైన కార్యం యేసు నామములో జరుగుతున్నాయి. జాన్షి, ప్రభుని ఇప్పుడే తాకుతున్నాడు. దేవుని హస్తము నీ మీదకి దిగి వస్తుంది. ఇప్పుడే కృపావతి, ప్రభుని తాకుతున్నాడు. ఆయన మహిమతో నింపుతున్నాడు, అభిషేకిస్తున్నాడు. చాలా మంది శ్రమల్లో, కష్టాల్లో, కన్నిట్లో, వేదనలను భయపడొద్దు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఏ అద్భుతం చేస్తే నువ్వు స్థిరపరచబడతావో ఆ అద్భుతం చేసి చెదిరిపోయిన నీ గుండెను బాగు చేయబోతున్నాడు ఆయన. ఇప్పుడే ఒక్కొక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని యేసు నామం పేట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. డియర్ ఫ్రెండ్స్, భయపడొద్దు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఎందుకు నీ గుండె చెదిరిపోయినా తెలుసు. ఆ కార్యాన్ని, ఆ మహిమ కలిగిన అద్భుతాన్ని నీ పట్ల చేసి చెదిరిపోయిన నీ గుండెను బాగు చేయబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.